ఆకాశంలో తెల్లని మేఘాల మధ్య చాలా దేవదూతలు ఉండేవాళ్లు. వాళ్లు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉండేవారు. వాళ్ల మధ్యలో ఒక చిన్న ఏంజెల్ ఉంది. ఆమె పేరు చిక్కీ. చిక్కీ మాత్రం భలే హాస్యం చేస్తోంది. కాని అక్కడి ఏంజెల్స్ మాత్రం నోరు మూసుకుని చూస్తున్నారు. చిక్కీ తనకు ఇష్టమైన పనిలో ఉంది. సరదాగా డాన్స్ చేస్తూ జోకులు చెప్తుంది. ఆకాశంలో తేలే మేఘాలమీద స్టేజ్ వేసుకుని మైక్ పట్టుకుని హాస్యంతో అందరినీ అలరిస్తోంది. కొన్ని ఏంజెల్స్ నవ్వుతున్నారు, కాని కొంతమంది మాత్రం కాస్త అసహనంగా ఉన్నారు. అక్కడికి పెద్ద ఏంజెల్ బాస్ పఫ్లో వచ్చాడు. బాస్ పఫ్లో చేతులు ముడుచుకుని పెద్ద గడ్డంతో, బిగుసిన ముఖంతో, చిక్కీ ఇది స్వర్గం, సర్కస్ కాదు, కామెడీ షో కాదు అని గట్టిగా గంభీరంగా అడిగాడు. చిక్కీ తల వంచి నిలబడిపోయింది. కాని ఆ నవ్వు మాత్రం దాచలేకపోయి ఇంకా పెద్దగా నవ్వింది. పఫ్లో కోపంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. చిక్కీ, నువ్వు భూమికి వెళ్ళి నీ కామెడీని భూమిపై పరీక్షించి అక్కడ పిల్లలకు సహాయం చేయాలి. వెంటనే చిక్కీ తక్కువగా తేలుతూ భూమి వైపు పయనమైంది. చేతిలో చిన్న సూట్కేస్, ముఖంలో భయంతో బయలుదేరింది. చిక్కీ భూమిపై ఒక పాఠశాలలో దిగింది. స్కూల్లో ఒక స్టూడెంట్లా మారింది. కాని చిన్న సమస్య ఉంది. ఆమెకు రెక్కలు బయటకి కనిపిస్తున్నాయి. లోపల పిల్లలు పుస్తకాల్లో మునిగపోయారు. చిక్కీ హాయ్ అని అంది. కాని చిన్నారులు ఆశ్చర్యంగా చూసి నువ్వు ఏంజెల్ కదా అని అన్నారు. స్కూల్ క్లాస్ అంతా నిశ్శబ్దంగా, బోరింగ్గా ఉంది. ఎవరూ నవ్వడం లేదు. పిల్లల ముఖాలు చూసినా ఎక్కడా చిరునవ్వు లేదు. చిక్కీ కాస్త ఉగాసలాడి ఇక్కడ కొంచెం సరదా కావాలి అనుకోని నవ్వి ఊహలోకి వెళ్ళిపోయింది. చిక్కీ సీరియస్గా ఉండడానికి ట్రై చేస్తుంది. పొరపాటున గ్లిట్టర్ తుమ్మింది. గ్లిట్టర్ పొడి ఆకాశంలోకి ఎగిరిపోయింది. అయ్యో నవ్వుతూ అనుకుంది. బంగారు మెరిసే మాయతారలు గదంతా నిండాయి. పిల్లలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇప్పుడు తరగతి గది మారిపోయింది. పిల్లలంతా నవ్వుతుండగా చిక్కీ గాలిలో తేలుతూ జోక్స్ చెబుతోంది. ఇంకా జోకులు చెప్పమన్నారు. కొంతమంది నేలమీద కూర్చుని ఒకవైపుకు ఒరిగపోతున్నారు. అయితే ఆ నవ్వుల మధ్య తలుపు తెరుచుకుంది. స్కూల్ ప్రిన్సిపల్ వచ్చారు. ఆయన తల ఊపుతూ ఇక్కడ ఏమి జరుగుతోంది అని గంభీరంగా అడిగారు. గది ఒక్కసారిగా మౌనమైంది. చిక్కీ భయంగా నవ్వుతూ తన మాయతో ఒక నాట్య పెన్సిల్ చూపింది. పెన్సిల్ నాట్యం చేస్తూ ప్రిన్సిపాల్ ముందు ఆడుతోంది. ప్రిన్సిపల్ నవ్వకుండా ఉండలేకపోయారు. చివరకు పెద్దగా నవ్వేశారు. ఆ రోజునుంచి స్కూల్ పూర్తిగా మారిపోయింది. ప్రతి క్లాస్లో కామెడీ కోణాలు, పిల్లలతో వినోదం, నవ్వుల పండుగ. చిక్కీ ముందుండి పిల్లలు వెనకాల పండుగలా చిందులేస్తున్నారు. స్వర్గంలో ఉన్న ఏంజెల్స్ ఆ నవ్వుల శబ్దం విన్నారు. ఏమిటిది అని ఆశ్చర్యంగా తమ స్క్రోల్స్ వదిలి భూమివైపు చూశారు. పఫ్లో కూడా తలకిందికి చూస్తూ ఆశ్చర్యపోయాడు. తన రెక్కలతో స్కూల్ గార్డెన్లోకి వచ్చిన పఫ్లో తన కళ్లతో చూస్తాడు. పిల్లలు చుట్టూ చేరి అతన్ని చూశారు. చిక్కీ ఏమి చేస్తున్నావు అన్నాడు. నవ్వుతూ పిల్లల వైపు చూపించింది. పఫ్లో కొత్త ప్రపంచాన్ని గమనిస్తూ ఆశ్చర్యపడ్డాడు. చిక్కీ పఫ్లోకి మరొక ఫన్నీ జోక్ చెప్పింది. ఈసారి పెన్సిల్ ఎగరిపడుతూ చిత్రాలు వేస్తోంది. పఫ్లో చాలా సీరియస్గా ఉన్నాడు. కాని ఒక్కసారిగా నవ్వేశాడు. పిల్లలంతా మళ్లీ ఒక్కసారిగా నవ్వారు. చివరికి పఫ్లో చిక్కిని చూసి అంగీకరించాడు. నిజమే, నవ్వు కూడా దేవుడి ఆశీర్వాదం. చిక్కీ నవ్వుతూ గాల్లో తేలుతోంది. పక్కన పిల్లలు హర్షధ్వానాలు చేస్తున్నారు. ఇప్పటినుండి చిక్కీ అధికారిక కామెడీ ఏంజెల్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.